50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మీరు కావాలంటే షోరూమ్ ట్రక్ కూడా తీసుకోవచ్చు. ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే లేదని ఉన్నారు. వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సిబిల్ మంచిగా ఉన్న వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరో మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అయితే ఫ్రెండ్స్, మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కార్ గురించి చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా మంచి మంచి వెహికల్స్ అయితే అప్లోడ్ అవుతుంటాయి. మీకు నచ్చిన కార్ దొరికినప్పుడు మీరు కూడా మంచి కార్ తీసుకుంటారని ఆశిస్తున్నా. సో అలాగే మీరు కూడా మీ వెహికల్స్ని ఏమైనా అమ్మాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కార్ ఇమేజెస్ కానీ వీడియో కానీ మీ కార్ డీటెయిల్స్ కానీ పంపించినట్లయితే మా ఛానల్ ద్వారా అయితే మేము అయితే అమ్మి పెడతాము. సో దానివల్ల మేము ఎలాంటి కమిషన్స్ అయితే మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మేమైతే మా సబ్స్క్రైబర్లందరికీ మంచి కార్లు ఇప్పించాలనే లక్ష్యంతో అయితే పనిచేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి కార్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే కార్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంటాయి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కనున్న నోటిఫికేషన్స్ని అయితే ఆన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మేము కార్స్ అప్లోడ్ చేస్తున్నాము, మీకు నోటిఫికేషన్స్ రావట్లేదు. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారో అప్పుడు మీకు మేము పెట్టే ప్రతి ఒక్క కార్ది నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంటుంది. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి విటారా బ్రెజా VDI బేస్ 4 డీజిల్ ఇంజన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మే 2019 మ్యానుఫ్యాక్చరింగ్, ఫిబ్రవరి 2020 రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది 2020 మోడలు. ఇప్పటి వరకు ఈ వెహికల్ వచ్చేసి కేవలం 52,000 కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే సింగిల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది. వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది. వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి. డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకోండి. వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సిబిల్ మంచిగా ఉన్న వాళ్ళకి. సో మీకు ఎవరికైనా కార్ కనుక నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది. డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి, వాళ్ళ లొకేషన్ గైడ్ చేస్తారు. మీరు వెళ్ళి వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్తో సహా అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి. వీడియో చూసి మాత్రం ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి దయచేసి. వెహికల్లో ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి. ఈ వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకున్నా ఎక్స్టీరియర్ పరంగా చూసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అన్ని ప్రతి ఒక్కటి 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కాబట్టి ఈ వెహికల్ ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుందని చెప్పి నమ్మొచ్చు. సో మీరు కావాలంటే షోరూమ్ ట్రక్ కూడా తీసుకోవచ్చు. వెహికల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. వాళ్ళు మీకు ఒక డ్రైవర్ నుంచి పంపిస్తారు. సో అట్లనే ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది. దీనికి 4 పవర్ విండోస్ ఉంటాయి. అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ అయితే ఉంటాయి. సీట్ కవర్లు కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు, మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. 80% అయితే ఉన్నాయి సీట్ కవర్లు అయితే. మీరు తీసుకుంటే సీట్ కవర్ కూడా రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. స్టెప్ని కూడా మంచి కండిషన్లో ఉన్నది. టైర్లు కూడా 80% ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు. ఓనర్కి మీరు ప్రైస్ ఏమున్నా కూడా ఓనర్ కాల్ చేసి అడగవచ్చు. ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 9,40,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఏంటంటే తక్కువ చెప్తే మరీ తక్కువ అడుగుతారని చెప్పి ఎక్కువ చెప్పి తక్కువ చేస్తారు. సో 9,40,000 ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీరు వెళ్ళండి, వెహికల్ని చూడండి, మీకు నచ్చితే కనుక మీరు ప్రైస్ అయితే మాట్లాడండి. మీరు ఎంత అడుగుతారో అడగండి. ఒకవేళ వస్తుంది లేకుంటే లేదు. అడగడంలో అయితే తప్పు లేదు. మీరు అడిగి చూడండి, వస్తుంది లేకపోతే లేదు. సో చూస్తున్నారు కదా, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా అయితే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అయితే కార్స్ వస్తుంటాయి. ఇది వచ్చేసి 52,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. డీజిల్ ఇంజన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్